వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రాంపూర్ హుజరాబాద్ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో అనుమానాస్పదంగా చనిపోయిన శ్రీవర్షిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. శ్రీవర్షిత మరణంపై స్పెషల్ ఎంక్వైరీ సిట్టు వేయాలని డిమాండ్. ఏడాదిన్నరలో వెల్ఫేర్ హాస్టళ్లలో 110 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోయారని ఆవేదన. అయినా పట్టించుకొని ఈ ప్రభుత్వానికి ఇవాళ ఉసురు తగులుతుంది. పిల్లల మరణాలకి కారణాలు తెలుసుకొని వాటిని ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కవిత కామెంట్స్. పివి గారి ఊరు వంగరలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటూ చదువుతున్న శ్రీవర్షిత అనుమానాస్పదంగా చనిపోయింది. ఇలా చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం స్కూల్ వాళ్ళు సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. కానీ చనిపోవడానికి గంట ముందు కూడా శ్రీవర్షిత తమతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. గంటన్నరలోనే ఇన్సిడెంట్ జరిగింది. టీచర్లు, పోలీసులు అసలు ఏమీ చెప్పలేదు. కనీసం అంబులెన్స్ను కూడా పిలిపించకుండా పంపించారు. ఇంత మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తారా? ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు మాట్లాడినా సరే శ్రీవర్షిత తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు. మా దుఃఖం, బాధ వేరే ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నారు. న్యాయం జరగాలని అంటున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా దారుణం. శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి సొంత ఊరు వంగరలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతూ మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. స్కూలు యాజమాన్యము, ప్రభుత్వమేమో మరి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం, గంటన్నరలో మేము హాస్టల్ చేరే లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ, ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే, కనీసం అంబులెన్స్ కూడా పిలిపియకుండానే, ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించివేయడం జరిగింది. దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది. దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు. మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు, మేం పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు, మాకు న్యాయం జరగాలి, ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు. ఇవాళకి 8 రోజులైంది. ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ, అందరికీ నమస్కారం. ఇవాళ చాలా దారుణం. శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారి సొంత ఊరు వంగరలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుతూ మరి అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. స్కూలు యాజమాన్యము, ప్రభుత్వమేమో మరి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్తున్నారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము